హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు డే 3 మొహరం వీడియో. అండ్ డే 1 డే 2 చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ వ్లాగ్స్ కూడా పెట్టా, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే చూసేయండి. అలానే డే 3 ఎలా జరుగుతుందో కూడా మీతో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా కామెడీగా అండ్ ఇక్కడ అనమాట లాస్ట్ డే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ కొంచెం సాడ్గా ఉంటుంది. సాడ్ ఎందుకు, హ్యాపీ ఎందుకు అన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వ్లాగ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. అండ్ ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ మేమైతే మా నాన్నమ్మతో హాయ్ చెప్పాలని ఎన్నో తంటాలు పడా, లాస్ట్కి అయితే తనైతే చెప్పలేదనమాట. సో ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఇంకా బయలుదేరాం. చాలా అంటే చాలా మంది వెళ్ళిపోయారు అప్పుడే, ఇంకా టైం అయిందని చెప్పేసి అప్పుడే ఏసుకాయలు అన్నీ వేసుకొని వెళ్ళిపోయారు. సో లాస్ట్ డే ఎలా జరుగుతుందంటే మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూడాల్సింది, అస్సలు మిస్ కావద్దండి. అండ్ మేమైతే ఇంకా ఏరు దగ్గర ఉన్నామన్నమాట, ఏట్లో దగ్గరగా వెళ్తున్నాం. ఇక్కడ మా అన్న మీకు హాయ్ చెప్తున్నాం, మీరు కూడా హాయ్ చెప్పండి. మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు, సో అందుకే హాయ్ చెప్పి లేదనమాట. అందులో నేను లేట్ చేసా అని చెప్పేసి మా డాడీ కొంచెం కూల్గా లేడు, కొంచెం హై లెవెల్లో యాంగ్రీగా ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం ఏమని అన్నామనుకో అంతే. అందుకే ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో మా మమ్మీ శారీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా మమ్మీ శారీ కూడా ఇది కూడా గిఫ్టెడ్ శారీ అనమాట. ఎవరు గిఫ్ట్ చేశారు ఏంటి అని మీకు తెలియాలంటే డే 2 వీడియో మొహరంది చూడండి, తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మేము వచ్చేసాము. సో ఏట్లో నుంచి నడుచుకుంటూ పోవాలి, అదే పెద్ద టాస్క్ అనమాట. ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా మమ్మీ వేసుకున్న శారీస్, నేను వేసుకున్న డ్రెస్సెస్, ఎట్లో నేను ఆ డ్రెస్ వేసుకుని మంచి పని అయిందనమాట. సో ఆ ఇసుకలో ముసలోళ్ళ కన్నా అద్దుమానంగా దొప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అన్ని కష్టాలు పడుతూ వెళ్ళాలి. సో ఇంకా చూడండి ఎన్ని బైక్స్, ఎన్ని ఆటోస్, ఎన్ని కార్స్ అనేది వచ్చాయని చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మేమైతే స్వీట్స్ పెట్టలేదన్నమాట. సో డైలీ ఎవ్రీ ఇయర్ అయితే మేము స్వీట్స్ అనేది ఇక్కడ పెడతామన్నమాట. ఏట్లో ఇంకా ఇదేమంటారు మామూలుగా చెప్పాలి అంటే ప్రసాదం లాగా పెడతామన్నమాట. అందరూ కొనుక్కొని మా దగ్గర ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం అట్లా పెడతారు, షాప్ అయితే పెడతామన్నమాట. సో ఈ ఇయర్ అయితే పెట్టలేదు మేము. సో చాలా అంటే చాలా మిస్ అయ్యాం మేము షాప్ గురించి. అండ్ షాప్ ఎలా పెడతారు ఏంటి మీ అందరికి తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోలో కూడా ఉంది, ఒకసారి మీరు కూడా చూడండి, అంత బాగుంటుంది. అది లాస్ట్ ఇన్ వ్లాగ్ కాదు కానీ మినీ వ్లాగ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చాము అందరితో కలిసి మెలిసి, ఇంకా చూడండి సరదాగా ఉన్నామంట. ఆల్రెడీ మా గ్యాంగ్ అయితే వచ్చేసారనమాట. సో వాళ్ళే ఫస్ట్ వచ్చేసారు ఆ గ్యాంగ్, ఇంకా మేమే. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పీర్లు, పెద్ద పీర్లు, అన్ని పీర్లు కూడా అందరికన్నా ఫస్ట్ వచ్చేసాయన్నమాట. తర్వాత మా గ్యాంగ్ తిరిగింది, తర్వాత మేము దిగామన్నమాట. సో ఇంకా ఇక్కడైతే బాగా మంచిగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. లాస్ట్ డే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఎలా అంటే చాటా పరక అనేసి దయ్యం వేసుకొని వచ్చి చాటతో పరకతో కొడతారనమాట, ఎంటబడి అదొక ఉంటుంది. చాలా అంటే చాలా లాస్ట్ డే అదే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ అలానే రేణిగంప పెట్టుకొని ఏమంటారు ఎర్రమట్టి పెట్టుకొని పప్పు గుత్తి పెట్టుకొని వస్తారనమాట. ఆ ఎర్రమట్టిలో పప్పు గుత్తి అట్టు అది ఏమంటారు బాయ్స్కి ప్యాంట్ కాడ పెడతారనమాట, ప్యాంట్కి షర్ట్కి అట్లా. సో అది అనమాట. ఇంకా దయమేసుకెళ్ళి అలా ఉంటాయి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అది దయమేసుకేమో ఇంకా రేణిగంప అవన్నీ మీకు తెలియాలంటే మినీ వ్లాగ్ పెడతా ఒకటి, అది ఖచ్చితంగా చూసేయండి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లాస్ట్ డే మీ ఊర్లో ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ మా ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడైతే అందరి చేతిలో ఇప్పుడు మేమంటారు స్వీట్ మేము తేలని చెప్పాం కదా షాప్ పెట్టలే కాబట్టి ఇప్పుడైతే బొరుగులు ఇచ్చారనమాట అందరికీ. సో బొరుగులు ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెంసేపు లాస్ట్లో కొంచెంసేపు చూసుకొని ఇంకా అందరం అలా సాడ్గా ఫీల్ అయ్యి ఇంకా అందరికీ సత్యాలు వస్తూ ఏడుస్తూ అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. అలా జరిగిన తర్వాత మాకైతే కొన్ని బరుగులు ఇచ్చారు, మేమందరం ఇట్లా పైకి చల్లామన్నమాట. సో అల్మోదీన్ అని చెప్పేసి. సో ఇంకా ఉంటుంది నైట్ వరకు, కానీ మేము అంతవరకు లేమన్నమాట. సో మేము ఎంతవరకు అయితే స్పెండ్ చేసామో టైం అంతవరకే మేమైతే ఈ వ్లాగ్ తీయగలిగాం. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ శారీ చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎంతమందికి ఈ శారీ ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఆ దెయ్యం అయితే ఈసారి ఎవ్రీ ఇయర్ నన్ను కొట్టించేవాళ్ళనమాట సో అందరూ, కానీ ఈ సంవత్సరం నన్ను అస్సలు గుర్తుపట్టలేదు, నన్ను అసలు కొట్టిపిలేదు కూడా. అసలు ఆమె లక్కీ అనమాట నిజానికి. ఆయన కొంతమంది అంటారు సో దయ్యంతో కొట్టించుకుంటే ఉండే దరిద్రం అంతా పోద్ది అని చెప్పేసి. సో నేనైతే ఇయర్ కొట్టించుకోలేదనమాట. సో తను కూడా కొట్టలేదు ఆ దయ్యం కూడా. మళ్ళీ మా ఫ్రెండ్స్ పిచ్చుకెళ్ళి లాస్ట్లో కొట్టించారనమాట, దొంగలు వాళ్ళు కొట్టించుకున్నారు, అందుకే నన్ను కొట్టించుకోలేదని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా ఇదే అనమాట వీడు కోళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి పీర్లతో ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మాకైతే ఇంకా లాస్ట్లో స్వీట్ పెడతారు. ఆహా దీనిలో కోసం అయితే
అసలు ఎట్లా కొట్టుకుంటాం తెలుసా, అసలు చెప్పలేము. ఒకసారి చూడండి మీరు ఎట్లా కొట్టుకుంటామో, అడుస్తూ ఎట్లా అంటే అట్లా ఉంటాం గాయస్. ఎందుకంటే అసలు ఎక్కడున్నామో, ఇక్కడ మా మమ్మీ ఉంటే, అక్కడ నేను ఉంటే, అక్కడ మా ఫ్రెండ్ ఉంటే, అక్కడ ఉంటే, అట్లా అట్లా ఎవరు ఎక్కడ ఉంటాం కూడా తెలియకోకుండా ఉంటాం అనమాట. సో అట్లా అయితే జరుగుతూ మేమైతే ప్రసాదం ఇప్పించుకుంటాం. ప్రసాదం ఏదంటే ఒక రోటీ ఉంటుంది. రోటీలో అంతగా నాకు నేమ్ తెలీదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆ రెసిపీ కూడా నాకు తెలుసు ఎలా చేయాలి ఏమిటనేసి. ఆ రోటీలో ఇంకా కొంచెం స్వీట్ పెట్టేసి రోల్ చేసి ఇస్తారని చూడండి ఇట్లా ఎంపలాడుతున్నారు ఒక్కొక్కరు. ఆ స్వీట్లు దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే లాస్ట్ వీడుకోల్లో అవి ఒక మెమోరీగా అండ్ దేవుడి కాడ నుంచి ప్రసాదం లాగా అనమాట. సో మనమైతే ఏమంటే డే 2లో డే 1లో మనం వెళ్ళి పెట్టి రావాలి, అట్లా కాదనమాట. ఇప్పుడు వాళ్ళే మనకి ఇస్తారనమాట. అప్పుడు మనం మంచిగా తినాలి. చాలా అంటే చాలా అన్నారు. సో ఇక్కడ మా బాబాయ్ వచ్చే ఏమన్నారంటే ఎక్కువ తీసుకోవద్దండి అంటే, అట్లా కాదు, ఉన్న వాళ్ళకి అందరికి సరిపోవాలి, మళ్ళీ వచ్చి తీసుకోండి, కానీ అప్పుడే గుంపులో దూరకుండా తీసుకోవద్దని కడుపున వస్తుంది అన్నాడు. మా బాబాయ్ ఏం చేశాడంటే 2 సార్లు తీసుకున్నాడు. అప్పుడే మా బాబాయ్తో చాలా సరదాగా ఉన్నాం. నేను అన్న, బాబాయ్ నువ్వు తీసుకోవద్దని చెప్పావు కదా, నువ్వే ఎందుకు తీసుకున్నావు, నీకే కడుపున వస్తుంది ఇంటికి వెళ్ళినాక. కాదు 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 మా అమ్మకి మా చెల్లికి అందరికీ అది ఇదే చెప్పాడు మా బాబాయ్. అలా కొంచెం సరదాగా నవ్వుకుంటూ అందరం తింటూ ఉన్నాం అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా లాస్ట్ వచ్చే టయానికి అయితేనే చాలా సాడ్ ఫీల్ అనమాట. ఫైనల్గా మొహరం పండుగ అయితే కంప్లీట్ అయిపోయిందో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అలానే సాడ్ ఉంది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో ఇయర్లో వచ్చేదని చెప్పేసి ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోయాం. నేను మా ఫ్రెండ్ కూడా వస్తుంది. తినంటే నాకు చాలా ఇష్టం, తనకు నేనన్న ఇష్టం అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్, నా చెడ్డీ దోస్త్ అనమాట. మీకు కూడా మీ ఊర్లలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు నేను ఒక పాపని అయితే చూపించగలను. అండ్ ఇలానే ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చికెన్ ఐటమ్స్ చేసింటాం కదా, ఇంకా బిర్యానీ అలా, అవి ఇక్కడ పీర్లు ఏట్లో కడిగేసి వచ్చిన తర్వాత మేమైతే అక్కడ తెచ్చి పెట్టినాను. అందులో గున్నం మొత్తం మూసేసింటారనమాట. అప్పుడు కొన్ని సూరాలు చేసి లాస్ట్ ఇంకా కొంచెం సేపు అలా చదివిస్తారనమాట. చదివిన తర్వాత ఇంకా లాస్ట్ అందరం వేసేసి వస్తామన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలానే సాడ్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఆ వ్లాగ్ ఆ కొంచెం వీడియో అయితే నేను తీయలేదు నైట్ది, ఎందుకంటే మేము ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఊరికైతే వచ్చేసాము. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి.